మినిస్టర్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా కూడా వైసీపీ రౌడీలు వెళ్ళటం వల్లే అమరావతిని వాతావరణాన్ని చెడగొడుతున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. నిజంగానే ఇట్లా జరుగుతుందంటారు? ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఒక విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలా. ఏంటంటే రౌడీలు ఎవరు అనేటువంటిది ముందు ఆవిడ తెలుసుకోవాలి. హోమ్ మినిస్టర్గా ఆమె హోమ్ మినిస్టర్గా అన్ఫిట్, ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇలాంటి వర్స్ట్ హోమ్ మినిస్టర్ని మేము ఇంతవరకు చూడలే. ఆమెకు ఏమాత్రం అవగాహన లేదు, ఆమెకి ఏమాత్రం లా అండ్ ఆర్డర్ పట్ల అవి కంట్రోల్ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఈరోజు హోమ్ మినిస్టర్ ఒక రబ్బర్ స్టాంపు లాగా పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే రౌడీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు అంటున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే కానీ రౌడీలు అయితే వాళ్ళు ఆపగలుగుతారా? నిన్న రాజధానిలో వాళ్ళు కోడిగుడ్లు వేయగలుగుతారా? వాళ్ళు రాళ్ళు వేయగలుగుతారా? లేదా కారు అద్దాలు పగలగొట్టగలుగుతారా? ఒక ఎమ్మెల్సీ కారు లేదా ఒక ఎక్స్ మినిస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ మీద రాళ్ళు వేసి చివరికి వాళ్ళు వేసిన రాయ తగిలి ఒక కానిస్టేబుల్ సీరియస్ ఇంజూరీ అయినటువంటి పరిస్థితులు కూడా నిన్న జరిగినాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరు రౌడీజం చేశారు, ఎవరు రౌడీలు అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అంటే టీడీపీ వాళ్ళు అంటున్న వాదన ఏంటంటే వైసీపీ వాళ్ళు గుడ్లు రాళ్ళు విసిరారు, అందుకే కానిస్టేబుల్ కూడా దెబ్బ తగిలింది, ఈ సంస్కృతి అంతా కూడా వైసీపీ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఎవరు వేశారు, గుడ్లు ఎవరు వేశారు, అక్కడున్న లేడీస్ గుడ్లు వేస్తుంది, విజువల్స్ కనపడుతున్నాయి. రాళ్ళు ఎవరు వేశారు అనేటువంటిది అది కనపడుతుంది. అది వాళ్ళ సంస్కృతి, అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. అది ఈ రాళ్ళు వేయడాలు, వెన్నుపోటు పొడవడాలు, మడ్డలు చేయడాలు, మానభంగాలు చేయడాలు, ఆస్తులు ఆక్రమించుకోవటాలు, లేదా ఇసుక దందాలు చేయటాలు, ఈ వాళ్ళు చేస్తున్న పని. ఈరోజు సారా వ్యాపారాలు, బెల్ట్ షాపులు ఏంటి, చివరికి పోలీస్ స్టేషన్స్లో మాదక ద్రవ్యాలు కూడా పోలీస్ వ్యవస్థ మరి కొంతమంది అమ్మి సొమ్ము చేసుకుంటూ ఈరోజు లాకప్ డెత్లకి, ఆత్మహత్యలకి ఈరోజు రాష్ట్రంలో ఉండడానికి కారణం కూడా వాళ్ళ హోమ్ మినిస్టర్ యొక్క అసమర్థత వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈరోజు ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. అంటే ఇప్పుడు మీ మీదే దాడి జరిగింది, వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగింది అన్నారు, కానీ వైసీపీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కదా తాడేపల్లి కేసులో. అదే వాళ్ళ గొప్పతనం. అదే కొట్టింది వాళ్ళే, రాళ్ళేసింది వాళ్ళే, బండలేసి ఇష్టారాజ్యంగా కోడిగుడ్లు వేసి అవమానపరిచి కార్లు బగలగొట్టింది వాళ్ళే. తిరిగి బాధితుల మీద కేసులు పెట్టడం ఏంటి? ఇది ఆశ్చర్యం. అంటే నేను అందుకే అన్నా, నేను ముందుకు చెప్పా, ఈ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగల. ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళు బాధితులు వెళ్ళి కేసులు పెడతారు. ఇక్కడ అలా కాదు కదా, కొట్టినోడే పోయి కేసు పెడతాడు, కొట్టినోడే కేసు పెడతారు, కొట్టించుకున్నవాడే కేసుల్లో ఉంటాడు. సో ఇది న్యాయం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదే. మేము మొట్టమొదటి చెప్తున్నాం కదా, రెడ్ బుక్ అని. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదే అర్థం, ఇంకెంతకు మించి ఏం కాదు.